హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన చందాల కేశవదాస్ 70వ వర్ధంతి స్మృతి మహమ్మద్ గౌస్ అందజేయగా నివాళి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని చందాల కేశవదాస్ 70వ వర్ధంతి స్మృతి ఇక విందాం. నాటకకర్త, తొలి సినీ గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, పరబ్రహ్మ పరమేశ్వర అనే పాట ఫేమ్ సినీ వాచస్పతి చందాల కేశవదాస్ గారి వర్ధంతి మే 14. నేడు 2026 మే 14 ఆయన 70వ వర్ధంతి స్మృతిగా జీవిత విశేషాలని మనం నివాళి రూపంలో తెలుసుకుందాం. చందాల కేశవదాస్ గారు తొలి తెలుగు నాటకకర్త, తొలి సినీ గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను ఆంధ్రదేశమంతటిని ఉర్రూతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినందొరకదు అనే పాటను రాసినది ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశారు. ఈయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లిలో జూన్ 20, 1876 చందాల లక్ష్మీనారాయణ పాపమ్మ దంపతులకు జన్మించారు. మన కేశవదాస్ గారు మరి కళారంగంలో ఆయన ప్రవేశాన్ని మనం గమనిస్తే అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య ఈయనకు సంగీతంలోని మెళుకువలు తెలియజేశారు. గేయ రచనలో, సంగీతం కూర్పులో, హరికథనంలో, రచనలో కేశవదాసు ఆరితేరాడు. కాంతయ్య నాటక సమాజంలో చేరి కవిగా, నటుడిగా పేరుగాంచాడు. ఈయన సేవకుడి వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థుడు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చాడు. ఆంధ్రదేశమంతటిని ఉర్రూతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరకదు అని శ్రీకృష్ణ తులాభారం సినిమాకు వన్నె తెచ్చిన ఈ గీతం కేశవదాస్ రాసిందే. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ధ కీర్తన ఈ కేశవదాసుదే. ఈ ప్రార్థనా గీతాన్ని స్వరపరిచిన ఖ్యాతి పాపట్ల కాంతయ్యకు దక్కింది. భక్త ప్రహ్లాద, కనకతార అటువంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు రాశాడు. కొంతకాలం నాటక రంగానికి స్వస్తి చెప్పి తెలంగాణ అంతటా హరికథలు చెప్పాడు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, 3 పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటల్లో భక్తిభావం, సరళత్వం తొణికిసలాడుతుంటాయి. 1930 నుంచి 1933 సంవత్సరాల మధ్య కేశవదాసు రాసిన జాతీయ గీతాలను సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, ఆముల నరసింహారావులు వారు పాడగా బెంగళూరులో రికార్డ్ చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా కేశవ శతకం, బలిబంధనం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశారు. ఈయన ఆధ్వర్యంలో బాలభారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. కనకతార, లంకా దహనం ఇటువంటి నాటకాలను సినిమాలుగా కూడా తీశారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాల కోసం ఖర్చు చేసి
అలాంటి మార్గదర్శకంగా నిలిచాడు కేశవదాసు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి భోజన విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశారు కేశవదాసు. ఇక ఈయన నాటక రంగం మనం పరిశీలిస్తే తెలుగు సమాజంలో ఏ నాటకానికైనా ప్రారంభానికి ముందు పాడే పరబ్రహ్మ పరమేశ్వర బళిరా హరి మహిమం బెరుగగ బ్రహ్మాదులు తరమా అనే ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన మన చందాల వారి కలం నుండి జాలువారిందే. పరబ్రహ్మ పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వప్రకాశ పరబ్రహ్మ పరమేశ్వర. ఇలా వరదాయక సకల లోక వాంఛిత ఫలన ప్రమేయ పాహి పాహి పాహిమాం పాహిమాం. ఇట్లా రంగస్థల నటుడిగా మైలవరం కంపెనీ వారి బాలభారతి సమాజం పక్షాన నాటక ప్రదర్శన కోసం ఈయన జగ్గయ్యపేట, విజయవాడ, గుంటూరు, తెనాలి మొదలైన ప్రాంతాలు తిరిగారు. ఇక తదుపరి సినిమా రంగంలో ప్రవేశాన్ని మనం పరిశీలిస్తే నాటక రంగంలో చందాల కేశవదాసు మంచి పేరుతో ఒక వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటిదాకా భారతదేశమంతటా మోగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా ఆలమరా అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ. అదే ఏడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకొని భక్త ప్రహ్లాద చిత్రం 1931, 1932 సంవత్సరంలో ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో అతను సినీ జీవితం మొదలైంది. ఇక భక్త ప్రహ్లాద 1931 అలానే 1942 వరకు ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజీరావు షిండే, హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఈమె పాడిన పరితాపబారంబు భరింపతరమా అనే పాటనే చందాల కేశవదాసు సినిమాకు రాసిన తొలి పాట. ఇదే కాగా ఈమెనే పాడిన తనయా ఇటులంతగు పలుకు, మునిపల్లె సుబ్బయ్య పాడిన భీకరమగు నా ప్రతాపమ్మునకు భీతి లేక ఇటు చేసేదవా అంటూ 2 పాటలు కూడా చందాల వారు రాసినవే. అయితే చిత్రంలో రంభ పాడిన వింతాయన్ వినన్ సంతమాయమేనుగా దేవేంద్ర అనే పాట కూడా ఒకటి ఉంది. ఇది ధర్మవరం వారు భక్త ప్రహ్లాద నాటకం రాసినప్పుడే రాయగా ఈ పాటను నాటకాన్ని సినిమాగా తీసినప్పుడు కూడా అట్లానే ఉంచేశారు. దీంతో తొలి సినిమా పాట రచయిత కూడా ధర్మవరం వారేననే వాదన ఒకటి ప్రారంభించారు. ఆ మధ్య కనీసం ధర్మవరం వారి పాటను తొలి సినిమా పాటగా, చందాల వారిని తొలి తెలుగు సినీ కవిగా పరిగణించాలని రాశారు కూడా. కానీ కేవలం సినిమా కోసం రాసిన పాటనే సినిమా పాటగా భావించాల్సి ఉంటుంది కనుక చందాల కేశవదాసు గారే తొలి తెలుగు సినీ కవిగా చరిత్రకెక్కారు. తొలి చిత్రం భక్త ప్రహ్లాద. అది 1931, 1932 సంవత్సరాలకు సంబంధించిన ఆయన దానిలో రాసిన పాటలు. అలాగనే 1942లో తీసిన భక్త ప్రహ్లాదలను వాడుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం 1935లో రాసిన పాటలు. ఆ తర్వాత 1956, 1966లోనూ. అందుకే అతను తెలుగు సినిమా వాచస్పతిగా చరిత్రకెక్కారు కేశవదాసు. ఇక సతీ సక్కుబాయి, ఇది 1935, మరలా 1954లో వచ్చిన సతీ సక్కుబాయి. భక్త ప్రహ్లాద 1931, 1932. తర్వాత కేశవదాసు గారు రచయితగా పనిచేసిన సినిమా సతీ సక్కుబాయి. ఇది 1935వ సంవత్సరంలో వచ్చింది. భారత లక్ష్మి ఫిలిమ్స్ వారి ఈ చిత్రంలో కృష్ణ పోబోకురా రాధేల కరుణ ఆటలాడుకోరా పాలు మీగడ పలుమార్లు భుజించి పాషాణమెటులైతివో జాగేల కావగరారుగా అనే పాటలు రాశారు కేశవదాసు. ఈ చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రధారి తొంగల చలపతిరావు, సక్కుబాయి పాత్రధారిని
దాసరి కోటిరత్నం ఈ పాటలు పాడారు. ఆ రోజుల్లో ప్లేబ్యాక్ పద్ధతి లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకునేవారు ఆ రోజుల్లో. మనం శ్రీకృష్ణ తులాభారం అది 1935, అలాగనే 1955, 1966లో వచ్చిన ఆ శ్రీకృష్ణ తులాభారాల్లో 1955లో రాజరాజేశ్వరి వారు ఇదే చిత్రం తీశారు. సిఎస్ రావు దర్శకుడు కాగా రఘురామయ్య కృష్ణుడు, సూరిబాబు నారదుడు, యశ్వరలక్ష్మి సత్యభామ. ఇది బాగానే నడిచింది. 1966లో డి రామానాయుడు సురేష్ పతాకం కింద మళ్ళీ శ్రీకృష్ణ తులాభారం తీశారు. రామారావు కృష్ణుడు, కాంతారావు నారదుడు, జమున సత్యభామ, కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. 1935లోనే సి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన కాశీ ఫిలిమ్స్ వారి శ్రీకృష్ణ తులాభారంతో కేశవదాస్ సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ చిత్రంలో రాసినవి 3 పాటలు. అవి భలే మంచి చౌక బేరం, మునివరా తుదికిట్లు నానున్ మోసగింతువా, కొట్టండి బుర్ర పగలు కొట్టండి అనే వీటిలో భలే మంచి చౌక బేరము ఈ పాట బహుళ జనాదరణ పొందింది. అయితే ఈ 3 పాటలను ఆ తర్వాత మరో 2 సార్లు శ్రీకృష్ణ తులాభారం చిత్రాన్ని 1955, 1966లో నిర్మించినప్పుడు కూడా వాడుకున్నారు. అది కేశవదాసు గారి కవితా వైభవానికి నిదర్శనం. 1966లో డి రామానాయుడు తీసిన చిత్రంలో దాసుగారి పాటలు వాడుకొని వారి పేరును సినిమాలో కానీ పాటల పుస్తకంలో కానీ వేయలేదు. ఇది గమనించిన వారి కుటుంబ సభ్యులు 1970లో ఖమ్మం కోర్టులో కేసు వేయగా దిగివచ్చిన నిర్మాతలు సినిమా టైటిల్స్లో అతని పేరు వేశారు. తదుపరి ఇక సతీ అనసూయ సినిమా 1935లో, ఆ 1935లో అరోరా ఫిలిమ్స్ వారు అనసూయ చిత్రాన్ని కోలకత్తాలో తీశారు. ఈ సినిమాకి మాటలు, పాటలు, పద్యాలు అన్నీ కేశవదాసే రాశారు. ఈ సినిమా విశేషం ఏమిటంటే తొలిసారిగా ఒక మహిళ చిత్ర నిర్మాతగా రావడం. ఆమె దాసరి కోటిరత్నం. ఆమె అనసూయ పాత్రధారిణి కూడా. అయితే ఈ సినిమా బాగా నడవలేదు. 1936లో సి పుల్లయ్య, చిత్తజల్లు పుల్లయ్య బాలలతో తీసిన అనసూయ అది మాత్రం బాగా నడిచింది. ఈ సినిమాతో పాటు ధ్రువ విజయం అది కూడా విడుదల చేశారు. కేశవదాస్ గారు 1935లో 3 సినిమాలకు రచయితగా పనిచేశారు. అది లంకాదహనం 1936. సందాల కేశవదాస్ లంకాదహనం సినిమాకి కూడా మాటలు, పాటలు, పద్యాలు రాశారు. ఇక కనకతార ఇది 1937, మరోసారి 56లో కూడా వచ్చినటువంటి కనకతార. ద్రౌపది వస్త్రాపహరణం తీసిన సరస్వతి టాకీస్ వారు కనకతార సినిమాను హెచ్వి బాబు దర్శకత్వంలో నిర్మించారు. దప్పిచే నాలుక తడిపొడి లేక అనే పద్యం ఎంత బాగుండేది. సక్కని గుంటరాయే నా ఏంటి, అబ్బో నా ఒళ్ళు మంటెత్తుతాది, ఇలాంటి పాటలు బహుళ జనాదరణ పొందిన ఆ రోజుల్లో. ఇదే సినిమాను 1956లో మరోసారి తీసినప్పుడు కూడా దాసుగారి పాటలను యథాతథంగా వాడుకున్నారు. కనకతారకు రాసిన కథ, పాటలు 1937, 1956లోనూ యథాతథంగా ఆ సినిమాల్లో వినియోగించుకున్నారు. ఇక రాధాకృష్ణ అనే సినిమా 1939లో వచ్చింది. 1939లో లక్ష్మీ సినీటోన్ సంస్థ వారు స్థానం నరసింహారావు గారిని రాధగా పెట్టి ఈ సినిమా తీశారు. రాధాకృష్ణ నాటకం కోసం దాసుగారు రాసిన 22 పాటల నుంచి కొన్ని పాటలను ఈ చిత్రం కోసం వాడుకున్నారు. అలాంటి కేశవదాస్ ఆయన ఉన్నత వ్యక్తిత్వం మనం గమనిస్తే వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలను కట్టుబడి జీవించాడు కేశవదాస్. ఏనాడు కుల వివక్షను పాటించని ఆయన హెచ్చుతగ్గులు మన సంస్కారాన్ని బట్టి కానీ కులాన్ని బట్టి కాదనేవారు. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే వాదించి మెప్పించేవారు. జక్కేపల్లికి దగ్గరలో ఉన్న రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసిపోయేవారు. అతను వీరాభిమాని. ఇదంతా గమనించిన దాసుగారు ఒకనాడు అతని బీదరికాన్ని చూసి తరచూ తన ఇంట్లో భోజనం పెట్టించి పక్కనే కూర్చొని విసనకర్రతో గాలి విసిరేవారు. ఈ ఒక్క సంఘటన కేశవదాసు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేటతెల్లం చేస్తుంది. అతను జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని బెంగళూరులోని గ్రామ్ఫోన్ కంపెనీ వారు రికార్డులుగా కూడా విడుదల చేశారు.
ఇక హరికథా భాగవతారిగా కేశవదాస్ గురించి చెప్పుకోవాలంటే హరికథలు చెప్పడంలో కేశవదాస్ది ఎదురులేని ప్రావీణ్యం. పొలంపల్లి, దుబ్బాకుపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మెర ఇటువంటి లెక్కలేనన్ని చోట్ల హరికథలు చెప్పి కీర్తి ధనం సంపాదించారు కేశవదాస్. అష్టావధానిగా, హరిదాసుగా నాటి తెలుగు సమాజంలో కేశవదాసుది ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఒకసారి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో జగ్గయ్యపేటలో లక్ష్మీకాంతయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్టావధానం చేశారు. అందులో అతను సాహితీ పాండిత్యాన్ని, భాషా మార్ధవాన్ని, భావ సౌందర్యాన్ని, ధారాశుద్ధిని మెచ్చుకొని తమ నాటక సమాజంలో చేరి రచయితగా, నటునిగా పనిచేయవలసిందిగా కోరారు అప్పట్లో లక్ష్మీకాంతయ్య. దాసుగారికి సంగీతం అంటే ఆరో ప్రాణం. పాపట్ల లక్ష్మీకాంతయ్య గారి సంగీత విద్యా ప్రేరణతో అతను తనలోని సంగీతాభిరుచిని మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా లయశాస్త్రంపై ఎక్కువ దృష్టి పెట్టి ఎన్నో ప్రయోగాలు చేయటం వల్ల అతను లయబ్రహ్మ అనే బిరుదు కేశవదాస్ అందుకున్నారు. జగ్గయ్యపేటలో జరిగిన హరికథా గానానికి ప్రముఖ వైలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వైలిన్ సహకారం అందించడం దాన్ని బట్టి చూస్తే దాసుగారి సంగీత వైదుష్యం, హరికథా గాన ప్రతిభ ఎంతటిదో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగనే కేశవదాస్ గారు స్వాతంత్రోద్యమంలో కూడా పనిచేశారు. 1930 నుంచి 1933 సంవత్సరాల మధ్య మన దేశంలో స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలం అది. సమకాలీన పరిస్థితులకు స్పందించడం కవుల విధి. ముఖ్యంగా సామాజిక భావాలు అధికంగా గల దాసుగారు అందుకు తగినట్లుగానే తన మేధాశక్తితో ఉద్యమాన్ని కొన్ని దశలుగా విభజించి అహింస పద్ధతిలో పోరాటం నడుపుతున్న గాంధీ గారి విధానాలకు ముగ్ధుడై గాంధీని తన రచనలతో ప్రశంసించకుండా ఉండలేకపోయారు. జయతు జై అంటూ పాట రాయటమే కాక దానిని ఆకుల నరసింహారావు, ఎస్ రాజేశ్వరరావులతో పాడించి బెంగళూరులో సొంత ఖర్చులతో రికార్డు చేయించి ఉద్యమానికి దోహదకారి అయ్యేలా దానిని విడుదల చేశారు. అనేక స్థానిక పోరాటాల్లో అతను ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. తన ప్రాంతంలో నిరంతర స్ఫూర్తిని నింపడంలో ముఖ్య భూమిక పోషించేవారు. ఇక వివాదాల విషయంగా మనం పరిశీలిస్తే శ్రీకృష్ణ తులాభారం నాటకానికి చందాల కేశవదాస్ 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని మైలవరం బాలభారతి నాటక సమాజం వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో భలే మంచి చౌకబేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అని 3 పాటలే సినిమాల్లోకి ఎక్కాయి. పైడిపాలు రాసినట్లుగా 1935, 1955, 1966 ఆ సంవత్సరాల్లో తీసిన 3 సినిమాల్లోనూ ఈ 3 పాటలు ఉన్నాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేష్ ప్రొడక్షన్స్ వారు తీసిన శ్రీకృష్ణ తులాభారం సినిమా టైటిల్స్లో కేశవదాస్ పేరు చేర్చడం జరిగింది. ఇక పానుగంటి లక్ష్మీ నరసింహారావు రాసిన రాధాకృష్ణ నాటకానికి కేశవదాస్ 21 పాటలు రాశారు. అయితే మొదట కవిగారు పాటలు చేర్చడానికి ఒప్పుకోలేదు. కానీ మైలవరం బాలభారతి నాటక సమాజం పెద్దలు వారిని ఒప్పించారు. భక్తి గీతాలు మాత్రమే రాయాలని కవిగారు షరతు పెట్టి కేశవదాసు గారి పాటలతో నాటకాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. ఈ పాటలను 1929లో కురుకూరి సుబ్బారావు అచ్చువేశారు. సురభి నాటకంలోని 3 పాటల్ని సినిమాలోకి ఎక్కించారని ముక్తకంఠంతో చెప్పిన పెద్దలు గౌరవనీయులు. వారి మాట శిరోధార్యమే. కానీ నాటకం నుండి సినిమాకి ఎక్కాయా, సినిమా నుండి నాటకంలోకి దిగాయా అనే సందేహానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే దాసుగారిపై పరిశోధన చేసిన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య తండ్రి గారు వెంకట నరసింహాచార్యులు దాసుగారి సమకాలికులు. జగ్గయ్యపేటలో ఒక హరికథా గానంలో ఉండగా హెచ్ఎం రెడ్డి గారి నుండి పిలుపు వచ్చిందని, తాను వెళ్ళి ప్రహ్లాద సినిమాకు పాటలు రాసి వచ్చానని దాసుగారు చెప్పినట్లు తెలియజేశారు. ఇక జక్కేపల్లి ఇంటిపై రజాకారుల దాడిని మనం చరిత్రలో చూస్తే 1948 జూలైలో రజాకారులు జక్కేపల్లిలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. కేశవదాసు ఇంటిని దోచుకున్నారు. అతను రచనా సంపద, వస్తు సామాగ్రి, ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు దోపిడీకి గురయ్యాయి రజాకారుల దోపిడీలో. ఆ సంవత్సరం చివరిలో
తన పొలాలను నమ్మకస్తులకు అప్పగించి దాసుగారు కుటుంబంతో సహా జక్కేపల్లి నుంచి ఖమ్మం చేరారు. ఆ తర్వాతే కొన్నాళ్లకు 1956 మే 14న అంటే 70 సంవత్సరాల క్రితం దుర్ముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు చివరి శ్వాస విడిచారు. సినిమాలకు దూరమైన తర్వాత కలకత్తా నుండి తిరిగి వచ్చి జక్కేపల్లిలో హరికథలు చెప్పడం ఆరంభించారు. కానీ సినిమా రంగంలోకి వెళ్ళి రావడం వల్ల అవకాశాలు ఎక్కువగా రాలేదు. కొడుకు కృష్ణమూర్తి వైద్య వృత్తి నిమిత్తం వారి కాపరం 1950లో నాయకన్ గూడెంకు మారింది. కేశవదాస్ గారు చివరి రోజులను నాయకన్ గూడెంలోనే గడుపుతూ అక్కడే 1956 మే 14న అంటే 70 సంవత్సరాల క్రితం కీర్తిశేషులయ్యారు. ఇదండి చందాల కేశవదాస్ 70వ వర్ధంతి స్మృతిగా మహమ్మద్ గౌస్ అందజేసిన ఈ అంశం కానమూకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.